హాయ్ అండి. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళైతే మల్లన్న దేవుని బోనాలండి. ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. ఇంకా రాత్రి బోనాలేనండి. కొమరవెల్లి బోనాలంటేనే రాత్రి పూటే ఉంటాయండి. దొంగ మల్లన్న అంటే డేలో ఉంటాయి. ఇంకా వెళ్ళే దగ్గరికైతే ధనుర్మాసం కదండి, చక్కగా సంధ్యా సమయం పూట తులసి కోట వద్ద అయితే సంధ్యాదీపం వెలిగించారు. ఇంకా నేనైతే ఆ తులసి మాత దగ్గర చక్కగా మొక్కుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ఇంకా అక్కడి నుంచి మొక్కుకొని అయితే లోపలికి వెళ్ళానండి. ఇంకా వెళ్ళేసరికి బోనాల చెల్లింపు అయితే అయిందండి. ఇంకా మొక్కులన్నీ పెట్టేసుకొని కొబ్బరికాయలు కూడా కొట్టి ప్రసాదాలు అయితే ఒలుస్తున్నారండి. ఇంకా నేను వెళ్ళేసరికి ఇంకా బంధువులు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అందరూ అయితే వచ్చారండి. ఇంకా నేను కూడా చక్కగా అడుగులు వేస్తూ లోపలికి అయితే వెళ్ళానండి. ఇంకా మా తెలంగాణ వైపు అయితే కూరాడు కుండ అని ఉంటుంది అని చెప్పాను కదండి. ఇంకా కూరాడు మహాలక్ష్మిని కూడా మనస్సులో స్మరించుకొని అయితే ఇటువైపుగా అడుగులు వేశానండి. ఇంకా కేదారేశ్వరి వ్రతం అని, మల్లన్న దేవుని పట్నం అని, ఇంకా వీళ్ళకు కూడా పట్నాలు ఉన్నాయండి. మల్లన్న దేవుని గద్దె, కేదారేశ్వరి వ్రతం గద్దె, ఆ రెండు గద్దెల్ని చక్కగా అలంకరించారండి. ఇంకా నేను వెళ్ళగానే చక్కగా పలకరించి ఇంకా నాకైతే పసుపు కుంకాలు పెట్టారండి. ఇంకా మల్లన్న దేవుడు అంటేనే పసుపు కదా, ఇంకా పసుపు కూడా పెట్టమ్మా అని చెప్తుంటే పెట్టడమే అనుకుంటూ తీసి బండారు అయితే పెడుతుందండి. ఇంకా మల్లన్న బండారులో పుట్టిన మల్లన్న అంటారు కాబట్టి కుంకుమ పెట్టుకున్నా సరే ఇంకా పసుపు అయితే పెట్టుకోవాల్సిందేనండి. మల్లన్న బోనాలు అంటేనే, మల్లన్న పట్నాలు కానీ బోనాలు కానీ ఇంకా పసుపు పెట్టేవారికి నా మొహం ఎంతో కళగా ఉందండి. ఇంకా చాలా కళ అయితే వచ్చింది నా ముఖంలో అయితే. ఇంకా దేవుని మందిరంలో అయితే ఇలా చక్కగా అలంకరించుకొని పూజ చేసి సంధ్యాదీపం అయితే వెలిగించి టెంకాయలు అయితే కొట్టారండి. ఇంకా ఈ పక్కనే కేదారేశ్వరి వ్రతం గద్దె అండి. ఇంక ఇదైతే బోనాలు అయితే ఇలా ఉంటాయండి. ఇంకా బోనాలు చూసారా ఎంత చక్కగా అలంకరించారో. అలా పిండి, పసుపు, కుంకుమ 3 రకాల గీతలతో ఇంకా బోనాలు అయితే అలంకరిస్తారండి. ఇంకా ఇవైతే పట్నం గద్దెలండి. ఇంకా మల్లన్న దేవుని పట్నం గద్దె, కేదారేశ్వరి వ్రతం గద్దె 2 గద్దెలు ఉన్నాయండి. ఇంకా వీళ్ళింట్లో అయితే ప్రతి 5 సంవత్సరంలకు ఒకసారి పట్నాలు అయితే వేస్తారు. ఇంకా మామూలు సంవత్సరం అయితే బోనాలు తీస్తారండి. ఇంకా దేవుని మందిరం వైపు, ఆ గద్దెల వైపు చూస్తూ ఉంటే మాత్రం అసలు కన్ను కదలాలనిపించట్లేదండి. ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయాండి అలంకరణ అంతా. ఇంకా ముగ్గులు కూడా చూసారా అండి ఎంత చక్కగా వేశారో. ఇంకా ధనుర్మాసం అంటేనే ముగ్గులు కదండి. ఇంకా వాళ్ళ ఇంట్లో గోవులు ఉంటాయండి. చక్కగా గోమయంతో అలికి రోజు ముంగిళ్ళలో కూడా ముగ్గులు బాగా వేస్తారండి. ఇంకా నేను కూడా బోనాలకి ఇంకా మల్లన్న దేవునికి అయితే చక్కగా మొక్కుకున్నాను. ఇంకా పసుపు బండారైతే ఆ బోనాల పైన వేసి పూలు కలిపిన అక్షింతలు కూడా వేసి ఇంకా మొక్కుకున్నాను. సర్వే జన సుఖినో భవంతు, అందరినీ చల్లగా రక్షించవయ్యా అని. ఇంకా ఈ పట్నం గద్దె పైన అయితే వీరగొల ఉంది. ఇంకా వీరగొల దగ్గర పూలతో చక్కగా శివలింగం అయితే అలంకరించారు. ఇంకా ఇలా ఉంటాయండి తెలంగాణ వైపు అయితే బోనాలు అంటే బోనాల సందడి అండి. ఇంకా ఇలా ఉంటుంది. ఇంకా బంధువులందరూ వచ్చారు, చక్కగా కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా మొక్కులు కూడా అన్నీ చెల్లించేశారు కదండి. కూరాడకుండా చూసారండి ఎంత చక్కగా అలంకరించి సంధ్యాదీపం వెలిగించారో. ఇంకా బంతి పూల దండలు అన్నీ కట్టి అలా సున్నం పసుపు అన్నిటితో అలంకరిస్తారు. ఇంకా వీళ్ళింటి పెద్ద అక్కయ్య, పెద్ద బావ అండి. ఇంకా వీళ్ళిద్దరైతే ఇంటి పెద్దలండి వీళ్ళు. ఇంకా వాళ్ళు కూడా వచ్చి మొక్కుకుంటున్నారు ఇక్కడ. ఇంకా నా వీడియోస్ అయితే చాలా బాగుంటాయట, రోజు చూస్తాను, చాలా బాగుంటున్నాయని చెప్తుంది. ఇంకా నేను వెళ్ళగానే ఇంకేంది స్టార్ట్ అయ్యే వీడియో అనుకుంటూ ఇంకా నవ్వుతూ చక్కగా పలకరిస్తుంది ఎప్పుడు కలిసినా కానీ. ఇంకా వాళ్ళైతే మొక్కులు పెట్టుకొని అయితే వెళ్ళారు. చాలా స్మైల్ ఫేస్ అండి. ఇంకా వాళ్ళైతే ఎక్కడ కలిసినా కానీ చక్కగా పలకరిస్తూ చాలా బాగా మాట్లాడతారండి. ఇంకా మంగళహారతి కూడా ఇచ్చారు. ఇంకా మంగళహారతి చూపించి ఇంకా మొక్కుకున్నారు. ఇంకా వాళ్ళు కూడా
ఇంకా ఇప్పుడైతే ఇంట్లో వాళ్ళు తీర్థప్రసాదం తీసుకొని ఒక పొద్దు విడవాలండి. ఇంకా వాళ్ళు ఒక పొద్దు విడిచిన తర్వాతే వచ్చిన చుట్టాలందరికీ పెడతారండి. ఇంకా వాళ్ళు పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి అన్ని పనులు చేశారు కదండి. ఇంకా ఈ బోనాలకు సంబంధించినవి అన్నీ, ఇంకా డెకరేషన్ అయితే ఎంత బాగుందో. ఇంకా అందరికీ తీర్థప్రసాదాలు అయితే పెడుతున్నారు. ఇంకా అందరూ చక్కగా తీసుకుంటున్నారు మొక్కుకొని కళ్ళకద్దుకొని. ఇంకా నేను కూడా తీసుకున్నాను, నాకు కూడా పెట్టారు. నేను కూడా తీర్థం తీసుకున్నాను. ఇంకా ప్రసాదాలు కూడా పెడుతున్నారు అందరికీ. ఇంకా పాప అయితే ప్రసాదాలు పెడుతుంది. ఇంకా వీళ్ళందరూ మీకైతే కేదారేశ్వర వ్రతంలో కానీ సత్యనారాయణ వ్రతం వీడియోలో కానీ ఇంకా పరిచయమేనండి. వీళ్ళందరూ అయితే నేను కొత్తగా పరిచయం చేయాల్సింది ఏది లేదండి. ఇంకా నేను కూడా ఆ స్వామివారి ప్రసాదం అయితే కళ్ళకద్దుకొని అయితే తింటున్నాను. ఇంకా వీళ్ళైతే ఒక పొద్దులు ఇద్దామని ఉప్పారాలు పెడతారు కదండి. ఆ ఉప్పారాలు అయితే ఇంకా తలా ఒకటి తీసుకొని అయితే కూర్చుంటున్నారు. ఇంకా ఒక పొద్దు అయితే ఇలా ఇడవాలటండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడడము. మరి నాకైతే తెలియదండి, మీకైతే ఎవరికైనా తెలుసా? ఇంకా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళట ఈ బోనాలు విడిచే రోజట ఒక పొద్దు విడిచే వరకు చేత్తోని ముట్టుకొని ఏది తినరటండి, ఇలా నోటితోనే తింటారట. నాకైతే వాళ్ళు అంటుంటూనే విన్నానండి. నాకైతే అంతవరకు దాకా ఈ విషయం అయితే తెలియదండి. ఇంకా వాళ్ళు చెప్పారు, చేతితో ముట్టుకొని ఏమీ తినద్దు, ఇలా నోటితోనే తినాలి అని. ఒక పొద్దు విడిచేంత వరకటండి. ఇంకా ఈ ఒక పొద్దు విడిచిన తర్వాత మామూలుగా చేతులతోని తినచ్చు అని చెప్తున్నారు. ఇంకా నాకైతే తెలిసిన విషయం మీకు కూడా షేర్ చేద్దామని అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా మీ ఇళ్ళలో ఎవరికైనా ఇలా ఉందండి? ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా అండి, ఇంకా బోనాలు అయితే ఎంత బాగా కనబడుతున్నాయో. చక్కగా పూలతో అలంకరించారు కదా, కళ్ళు అయితే రావట్లేదండి. ఇంకా అందరూ తీర్థం ప్రసాదం కొబ్బరి ముక్కలు పెట్టారు కదా, వాటిని తింటూ ఉన్నారండి. మొత్తం 6 రూమ్ల పోర్షన్ అండి ఇదైతే. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఏ రూమ్లో ఉన్న వాళ్ళకి ఆ రూమ్లోనే ఇంకా భోజనాలకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా వాళ్ళైతే ఒక బొత్తులు ఇడిచి చేతులు అయితే కడుక్కున్నారు. ఇంకా అందరికీ మాకు పెట్టడానికి అయితే సిద్ధమయ్యారు. ఇంకా విస్తరాకులు అయితే పంచుతున్నారు అందరికీ, తలా ఒక ఇస్తరాకు. పిల్లలు ఇంకా నేను చేస్తాను అని ఇంకా ఒకటే హడావిడి. ఇంకా నేను కూడా విస్తరాకు అయితే అందుకొని అక్కడ పెట్టుకున్నానండి. ఇంకా పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదండి, ఇంకా నేను పని చేయాలని. ఇంకా వాళ్ళ సరదా కూడా కాదనుకుంటా అందరికీ అన్ని పనులు పురమాయించి తలా ఒక పని చెప్పారు. ఇంకా అందరూ చక్కగా పనులైతే చేస్తున్నారు. ఇంకా వీళ్ళైతే మీకు తెలిసే కదండి, ఇంకా వాళ్ళని కూడా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. రాగానే చక్కగా హాయ్ అయితే చెప్తున్నారండి. ఇంకా మీ అందరికీ కూడా ఇంకా వెళ్ళి దేవుని దగ్గర అయితే మొక్కుకుంటున్నారు. ఇంటి ముందే ఉంటుందండి వాళ్ళ ఇల్లు అయితే. ఇంకా మీకు వాళ్ళ ఇంట్లో పెద్దమావాస్య రోజు బతుకమ్మ ఇంటి ముందు ఆడింది, అవన్నీ పెట్టాను. పిల్లలందరూ కూడా మీకు పరిచయమేనండి. మొత్తం మా గల్లీ వాళ్ళందరూ మీకు కూడా ఇప్పటికే పరిచయం అయ్యారు. ఇంకా నేను పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా అందరం అయితే చక్కగా భోజనాలకైతే కూర్చున్నామండి. ఇంకా ఆ భోజనం ఏర్పాట్లలో ఉన్నారండి. ఇంకా పరమాన్నం పులగం 2 వండుతారు కదండి. ఇంకా 5 రకాల కూరగాయ ముక్కలు వేసి కర్రీస్ వండుతారు. ఇంకా కొత్త చింతకాయతోని చారు చేస్తారండి. ఇంకా పరమాన్నంలో రాచగుమ్మడి వేసి వండుతారండి. గుమ్మడి పరమాన్నం చాలా బాగుంటుందండి. ఇంకా ఈ మల్లన్న బోనాల్లో కేదారేశ్వరి వ్రతాలప్పుడు కూడా గుమ్మడి వేసే వండుతారండి. ఇంకా మేమైతే అందరం భోజనాలకు కూర్చున్నాము. పరమాన్నం అయితే పెట్టారు. ఇంకా కళ్ళకద్దుకొని అయితే తింటున్నామండి అందరం. ఇంకా హడావిడి చూడండి, పిల్లలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే అందరికీ అన్నీ సర్దుబాటు అయితే చేస్తున్నారు. ఇంకా
కబుర్లు చెప్పుకుంటూ అయితే తింటున్నామండి. పరమాన్నం అయితే చాలా బాగుందండి. చాలా మెత్తగా చాలా కమ్మగా ఉందండి. తినడానికి చాలా బాగుంటాయండి. ఇంకా బోనాల వంటలైతే ఇంకా పులగం అయితే పెట్టుకొని వస్తున్నారండి. ఇప్పుడైతే పరమాన్నం ఒక రౌండ్ అయిపోయింది. ఇంకా రెండో రౌండ్ పులగం అన్నమాట. ఇంకా అందరికీ పులగం అయితే పెడుతున్నారండి. ఇప్పుడైతే ఇలా ఉంటాయండి మా తెలంగాణ వైపు అయితే బోనాలు. పెద్ద పండగ అండి బోనాలు అంటేనే. ఇంకా తెలంగాణ బోనాలు అంటే పెద్ద పండగ కదండి. ఇంకా ఎంతమంది పొద్దున్నుంచి ఎన్ని పనులు చేస్తే అవుతాయండి. ఒక కార్యం తలపెట్టుకుంటే ఇంకా అందరూ కలిసి చేస్తేనే ఆ కార్యక్రమం విజయవంతంగా అవుతుందండి. ఇంకా పిల్లలందరూ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారండి. వాళ్ళంతా క్లాస్మేట్స్ అట. ఇంకా వచ్చి కూర్చున్నారు. ఇంకా పెద్దవాళ్ళందరూ కింద కూర్చోవచ్చే వాళ్ళు కింద కూర్చుంటున్నారు. కింద కూర్చోలేని వాళ్ళంతా అలా పైన కుర్చీల పైన కూర్చొని ఉన్నారు. ఇది వేరే పక్క రూమ్ అండి. చెప్పాను కదండి. ఇంకా 2 రూమ్ల పోర్షన్ 6 రూమ్లలో ఎక్కడ వాళ్ళు అక్కడనే కూర్చుంటే అందరికీ భోజనాలు అయితే పెట్టుకొస్తున్నారు. ఇంకా పులగం, పప్పు, చారు, టమాటో, చిక్కుడుకాయ, వంకాయ కర్రీ కలిపి వండారు. కర్రీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా పులగం అయితే ఇలా పెసరపప్పు కొంచెం పసుపు వేసి వండుతారండి. పులగం అన్నం అంటే అలా ఉంటుంది. ఇంకా అందరం అయితే ఎక్కడ వాళ్ళం అక్కడనే తింటున్నామండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, అన్నదాత సుఖీభవ అని అనుకుంటూ అయితే భోజనాలు అయితే చేస్తున్నామండి. ఇంకా చక్కగా పప్పు, చారు, వంకాయ కర్రీ ఇంకా చాలా బాగుంటాయి కదండి. ఇంకా ఎవరికి ఏవేవి కావాలో అడుక్కుంటూ కొసిరి వడ్డిస్తున్నారండి. ఇంకా ఎవరెవరికి ఏమేం కావాలో అడుగుతూ ఇంకా మేమైతే చక్కగా కడుపు నిండా తినేసామండి. ఇంకా మంచినీళ్ళు కూడా పెడుతున్నారు. ఏవి కావాలంటే అవి క్షణాల్లో తెచ్చిస్తున్నారండి. పిల్లలందరూ చాలా చక్కగా పనులు చేస్తున్నారండి. ఇలా చిన్నప్పటి నుంచే పనులు చెప్పడం వల్ల పిల్లలకు కూడా అలవాటైపోతుందండి. ఓహో, మన ఇంట్లో పండగ ఉంటే మనం ఇలా పనులు చేయాలా అని. ఇంకా వీళ్ళైతే 3 తోటికోడళ్ళు. ఇంకా ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా తెలంగాణ బోనాలు ఇంకా లాస్ట్ అండి. ఇంకొక వారం మిగిలింది. కానీ ఇంకా మాకు తెలిసిన వాళ్ళే అయితే ఎవరి బోనాలు లేవండి. అందరి అయిపోయాయి. ఈరోజు మా వాడకట్లో 2 తీశారండి. ఇంకా ఎటని వెళ్తాము. ఒకరింటికే వెళ్ళానండి. ఇంకొకరింటికి అయితే నేనైతే వెళ్ళలేకపోయాను. ఇంకా మా వాడకట్టు వాళ్ళందరూ అయితే అటు కూడా వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చారట. ఇంకా నేనైతే వెళ్ళలేదండి. ఇక్కడికే వెళ్ళాను. ఇంకా పక్క రూమ్లో కూడా కూర్చొని భోజనం చేస్తుంటే ఇంకా మా భోజనం అయితే అయిపోయిందండి. ఇంకా చేతులు కడుక్కొని వచ్చి అయితే ఇంకా వీళ్ళని కూడా పలకరిస్తూ వాళ్ళని కూడా వీడియో తీశానండి. ఇంకా వచ్చిన వాళ్ళందరినీ ఎవరిని ఏ ఒక్కరిని మిస్ కాకుండా మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఇంకా నేనైతే ఇలా తీస్తున్నానండి. ఇంకా ఈ అన్నయ్య కూడా బయట దేశంలో ఉంటాడు కాబట్టి ఇంకా మన ఊర్లో మన ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతుంది అంటే ఇంకా ఎలా జరిగిందో అని ఇంటి వైపే ఉంటుంది కదా మనసంతా. అందుకొరకే ఇంకా నేనైతే ఏది మిస్ చేయకుండా అన్నీ తీస్తున్నానండి. ఇంకా వాళ్ళు కూడా చక్కగా సంతోషపడుతున్నారు. ఇంకా చాలా బాగుంటున్నాయి వదిన మీ వీడియోస్ అని ఇంకా మేము అన్నీ చూస్తున్నాము. ఇంకా ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి చూస్తూ లైక్ చేస్తున్నామని చెప్తుంటేనైతే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా ఇలా వచ్చిన వాళ్ళందరికీ వచ్చినట్టుగా కూర్చోబెట్టి అయితే భోజనాలు అయితే పెడుతున్నారండి. ఇంకా తిన్న వాళ్ళందరూ ఇంకా వెళ్తున్నామని చెప్పేసి వెళ్తున్నారండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మరి ఉంటానండి. బాయ్.